Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. So today we are going to discuss about the GS3 question. So ఈ రోజు మనకి బుధవారం కదమ్మా. సో బుధవారం మనకు అభ్యాసన షెడ్యూల్ ప్రకారం సో we have general studies 3 topic. So now let us see the question of the day. సో ఒకసారి ప్రశ్న చూద్దాం. The use of unmanned aerial vehicles by our adversaries across the borders to ferry arms, ammunition, drugs, etc. is a serious threat to our internal security. Comment on the measures being taken to tackle this kind of threat. Okay, so question ఏంటమ్మా, ద యూజ్ ఆఫ్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ యొక్క అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనేవి సో దే విల్ బి యూజ్డ్ బై ద అవర్ ఫోర్స్ ఆర్ ఎనిమీస్ టు థ్రెటన్ అవర్ ద నేషనల్ సావర్నిటీ, మన యొక్క సావర్నిటీని దెబ్బతీయడానికి, మన యొక్క బోర్డర్ ఏరియా యొక్క సెక్యూరిటీని దెబ్బతీయడానికి వీళ్ళు ఎట్లాంటి పనులు చేస్తున్నారు? సో దే వర్ యూజింగ్ ద అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఓకే టు ఎస్పెషల్లీ ఫెర్రీ ఆర్మ్స్, అమ్యునిషన్స్ అండ్ డ్రగ్స్. ఓకే, సో ఒక యూఏవీస్ ద్వారా వీళ్ళు ఏమేమి సప్లై చేస్తున్నారమ్మా? సో దే వేర్ ట్రాన్స్ఫరింగ్ ద ఆర్మ్స్, దే వేర్ ట్రాన్స్ఫరింగ్ ద అమ్యునిషన్. అమ్యునిషన్ అంటే ఏంటమ్మా? వెపన్స్ లాంటివి. అదేవిధంగా ఈ యొక్క యూఏవీస్ వాడుతూ ఓకే వీళ్ళు ఏం చేస్తున్నారు? సో దే వేర్ సెండింగ్ ద డ్రగ్స్ టు ద క్రాస్ నేషనల్ బౌండరీస్. ఓకే, సో నేషనల్ బౌండరీస్ దాటించి డ్రగ్స్ని మన ఇండియాలోకి అయితే పంపిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అండ్ సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ సీరియస్ థ్రెట్ టు అవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. మన ఇంటర్నల్ సెక్యూరిటీకి ఇది ఒక మేజర్ థ్రెట్ కింద మనం పరిగణించాలి. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు? కామెంట్ ఆన్ ద మెజర్స్ బీన్ టేకెన్ టు ట్యాకిల్ దిస్ థ్రెట్. ఓకే, సో మన యొక్క వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ టు ట్యాకిల్ దిస్ కైండ్ ఆఫ్ మెనాస్, టు ట్యాకిల్ దిస్ కైండ్ ఆఫ్ థ్రెట్ని మనకి కామెంట్ అనేటువంటి కీవర్డ్తో క్వశ్చన్ అడిగారు. సో దిస్ క్వశ్చన్ వాజ్ గివెన్ యాజ్ ఏ 10 మార్కర్. సో ఎప్పుడైనా సరే మనకి 10 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, సో యూనిట్ టు రైట్ ఇన్ 150 వర్డ్స్, 150 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనకి అట్లీస్ట్ 2 పేజెస్ వరకు మీరు ఆన్సర్ని రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, రైట్. సో అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం రాయాలి? సో 3 పేజెస్ వరకు మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా మనకి 250 వర్డ్ లిమిట్లో మనం ఈ యొక్క ఆన్సర్ని కంప్లీట్ చేయాలి. ఓకేనా, సో 10 మార్కర్కి యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం ఎంతమ్మా? 7 to 8 minutes. 7 to 8 minutesలో మీరు ఆన్సర్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి 15 మార్కర్ తీసుకున్నట్టయితే ఇట్ విల్ బి అరౌండ్ 11 to 12 minutes వరకు మీకు టైం అనేది ఉంటుంది. ఓకే, సో ఎవరైతే అభ్యాసన ప్రోగ్రామ్ని రీసెంట్గా స్టార్ట్ చేశారో ఓకే ఇనీషియల్ టైంలో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ 10 మార్కర్ని 10 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. 15 మార్కర్ క్వశ్చన్ ఉందనుకోండి, సో 15 మార్కర్ని మీరు 11 to 12 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇక్కడ మన ప్రోగ్రామ్ కొత్తగా ఎవరైతే ఆల్రెడీ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళు అట్లీస్ట్ 15 minutesలో ఆన్సర్ని కంప్లీట్ చేయండి. సో స్లోలీ ఆఫ్టర్ 1 month తర్వాత యూ నీడ్ టు మెయింటైన్ దిస్ కైండ్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఖచ్చితంగా యూపీఎస్సీ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు టైంని ఫాలో అవుతూ ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుందమ్మా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సే మ్యాండేటరీ క్లాస్ ఫ్రమ్ ద యూపీఎస్సీ. సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్. సో క్వశ్చన్లో మనం ఉన్నటువంటి కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ విల్ బి ద యూఏవి. ఓకే, సెకండ్ ఈజ్ ద ఎస్పెషల్లీ ద టు ఫెర్రీ ద ఆర్మ్స్, అమ్యునిషన్ అండ్ డ్రగ్స్. ఓకే, అండ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి సీరియస్ థ్రెట్ టు అవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ అండర్లైన్ చేయాలి. అండ్ కామెంట్ ఆన్ ద మెజర్స్ బీయింగ్ టేకెన్ టు టాకిల్ దిస్ కైండ్ ఆఫ్ థ్రెట్. ఓకే, సో లెట్ us know about the అభ్యాసన ప్రోగ్రామ్. అభ్యాసన ప్రోగ్రామ్ అనేది డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ స్పాన్సర్డ్ బై ద తారా ఐఏఎస్ అకాడమీ. ఓకే, సో తారా ఐఏఎస్ అకాడమీ వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి ఫ్రీ ఇనిషియేటివ్ అంటే అమ్మా దట్ ఈస్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఇట్స్ ఏ కంప్లీట్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద తెలుగు స్టేట్ పీపుల్. ఎవరైతే తెలుగు స్టేట్స్లో మనకి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి ఫ్రీ ఇనిషియేటివ్ అనమాట. ఓకే, సో ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే నుంచి సాటర్డే వరకు ఉంటుందమ్మా. ఓకే, సండే దేర్ విల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి అప్లోడెడ్. సండే మనకి ఎటువంటి క్వశ్చన్ అనేది మనం అప్లోడ్ చేయము. సో మండే నుంచి సాటర్డే వరకు మనకు క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారా ఐఏఎస్ అకాడమీ ఛానల్లో క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అండ్ ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, ఏదైతే ప్రశ్న ఇస్తామో ఆ ప్రశ్న యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఈవినింగ్ 5 PM కల్లా తారా ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఓకేనా, సో ఇలాగే ప్రతిరోజు మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు ఇదే ప్యాటర్న్ కొనసాగుతుంది. ఓకేనా, సో ఒకసారి ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మండే మనం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్ విత్ GS1. సో మండే మనం GS1 టాపిక్తో స్టార్ట్ చేస్తాము. సో GS1లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటమ్మా? ఇండియన్ హిస్టరీ, ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్,
పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ ద వరల్డ్ హిస్టరీ. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి సోమవారం ప్రశ్న ఉంటుంది. అదేవిధంగా మనకి మంగళవారం తీసుకున్నట్టయితే ట్యూస్డే వీ హ్యావ్ GS2 టాపిక్. సో GS2లో మనకి వీ హ్యావ్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో వీటి మీద మనకి మంగళవారం ప్రశ్న ఉంటుందమ్మా. సో ఇఫ్ యూ టేక్ ద వెన్స్డే, బుధవారం మనం తీసుకున్నట్టయితే సో వెన్స్డే హ్యావ్ ద GS3. సో బుధవారం మనకి GS3 టాపిక్స్ ఉంటాయి. సో GS3 విల్ బి స్టార్ట్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ అనేది మనం తీసుకుంటాము. ఆఫ్టర్ దట్ అగ్రికల్చర్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైర్న్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి బుధవారం ప్రశ్నలు ఉంటాయి. ఓకే, గురువారం మనం తీసుకున్నట్టయితే థర్స్డే, సో వీ హ్యావ్ GS4 టాపిక్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నెగ్లెక్టింగ్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ని కూడా మనకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఎథిక్స్ దాదాపుగా మనకి 250 మార్కులు ఉంటుందమ్మా. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఏ ర్యాంక్ డిసైడర్ ఫర్ ద UPSC. ఖచ్చితంగా ఎథిక్స్ పేపర్ రోజున మీరు ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఎథిక్స్లో మనకి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో వీటి మీద మనకి ప్రశ్నలు ఉంటాయి ఆన్ ద థర్స్డే, గురువారం. అండ్ ఫ్రైడే మనం తీసుకున్నట్టయితే సో ఫ్రైడే దేర్ విల్ బి ద స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. ఓకే, సో జనరల్ ఎస్ఐ మీద మనకి ప్రత్యేకమైనటువంటి సెషన్ అనేది ఫ్రైడే ఉంటుంది. సో దేర్ విల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ జనరల్ ఎస్ఐ. ఓకే, సో జనరల్ ఎస్ఐ పేపర్ మనం తీసుకున్నట్టయితే సో దేర్ విల్ బి ద 2 సెక్షన్స్ ఉంటాయి. సో సెక్షన్ ఏలో మనకి 4 ఉంటాయి జనరల్ ఎస్ఐస్. సెక్షన్ బిలో మనకి 4 ఎస్ఐస్ ఉంటాయి. సో సెక్షన్ ఏలో ఒక ఎస్ఐ రాయాల్సి ఉంటుంది, సెక్షన్ బిలో రెండో ఎస్ఐ రాయాల్సి ఉంటుంది. ఓకే, రెండు కలిపి మనకి 250 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఈచ్ ఎస్ఐ విల్ క్యారీ 125 మార్క్స్. ఖచ్చితంగా ఎస్ఐని ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి అనేటువంటి ప్యాటర్న్ మేము ఫ్రైడే చెప్తాము. సో ఖచ్చితంగా ఎవరైతే కొత్త ఆస్పిరెంట్స్ ఉంటారో, ఎవరైతే ఎస్ఐ ఇప్పుడు దాకా రాయలేదో వాళ్ళు క్రమం తప్పకుండా ఫ్రైడే అట్లీస్ట్ మనకి ఓకే సో ఒక 12 to 14 వీక్స్ వరకు జనరల్ ఎస్ఐ పేపర్ని మీరు రెగ్యులర్గా చూడండి. సో దెన్ యూ స్టార్ట్ రైటింగ్ ఆన్సర్స్. ఓకే, ఆన్సర్స్ మీరు రాసినట్టయితే రెగ్యులర్గా ఖచ్చితంగా మీ ఎస్ఐ ఆన్సర్ అనేది మిరాక్యులస్గా ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ద ఫ్రైడేస్ టాపిక్. అండ్ ఫైనల్లీ సాటర్డే మనం తీసుకున్నట్టయితే సో సాటర్డే దెర్ విల్ బి ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకంగా మనకి ప్రశ్న అయితే సాటర్డే ఇస్తామమ్మా. సో ఇన్ దిస్ సాటర్డే వీఆర్ కవరింగ్ ద ఇంటర్నేషనల్ యాజ్ వెల్ యాజ్ ద ఇంపార్టెంట్ నేషనల్ కరెంట్ అఫైర్స్ ఆన్ ద కరెంట్ ఇష్యూస్. సో కరెంట్ ఇష్యూస్ మీద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా GS టాపిక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా ఈరోజు సాటర్డే మనం కవర్ చేస్తాము. ఓకే, సో ప్రతి శనివారం మన టాపిక్ ఏంటమ్మా, కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి ప్రశ్న ఉంటుంది. ఓకే, సో ఇదే విధంగా మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు మీకు క్వశ్చన్ అనేది 9 AM కల్లా అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్స్ అనేవి మీకు తారాఎస్ ఛానల్లో అప్లోడ్ అవుతాయమ్మా. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు PDFs అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో తారాఎస్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో దానిలో మీరు జాయిన్ అయితే ప్రతి PDF అవైలబిలిటీ అనేది మీకు లభిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో నౌ లెట్ us see the approach of this question. సో క్వశ్చన్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారమ్మా, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనేటువంటి కీ ఇంపార్టెంట్ వర్డ్ అడిగారు. ఓకే, సో UAVs ఆర్ నథింగ్ బట్ డ్రోన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఏవైతే ఈ డ్రోన్స్ ఉన్నాయో ఈ డ్రోన్స్ని విచ్చలవిడిగా మనక బోర్డర్ ఏరియాలో వాడుతున్నారు. ఓకే, సో దేనికి వాడుతున్నారు, సో నాట్ ఫర్ ద గుడ్ పర్పస్, ఎస్పెషలీ టు ట్రాన్స్ఫర్ ద ఆర్మ్స్. ఓకే, టు ఫెర్రీ ద ఆర్మ్స్, అమ్యునిషన్ అండ్ డ్రగ్స్. ఓకే, సో డ్రగ్స్ని, ఆర్మ్స్ని, అమ్యునిషన్స్ని పంపించడానికి ఈ యొక్క డ్రోన్స్ని మనకి విపరీతంగా ఇండియా పాకిస్తాన్ బోర్డర్లోను, చైనా పాకిస్తాన్ బోర్డర్లోను, ఇండో నేపాల్ బోర్డర్లో ఓకే సో వాట్ నాట్ ఎస్పెషలీ ద ఇండియన్ బోర్డర్స్లో ఎక్కువగా ఈ యొక్క డ్రోన్స్ అనేవి తిరుగుతున్నాయి. అండ్ దే వర్ సెండింగ్ ద ఫెరీ సర్వీసెస్ బై సెండింగ్ ద ఆర్మ్స్, అమ్యునిషన్ అండ్ డ్రగ్స్ టు ద అదర్ కంట్రీస్. ఓకే, అండ్ దిస్ ఎస్పెషలీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ సీరియస్ థ్రెట్ టు అవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. మనకు ఇంటర్నల్ సెక్యూరిటీకి ఇది ఒక పెను విపత్తుగా మారబోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇంట్రడక్షన్లో మనకి ఖచ్చితంగా UAV గురించి మాట్లాడాలి. UAV అంటే ఏంటి, సో UAV ఎందుకు వాడతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, దట్టు 3 to 4 లైన్స్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దట్ విల్ బి వండర్ఫుల్ ఇంట్రడక్షన్. ఓకే, సో ఆల్వేస్ రైట్ ఇంట్రడక్షన్ విత్ ఇన్ 3 to 4 లైన్స్, నాట్ మోర్ దెన్ 30 words కంటే కూడా ఎక్కువ రాయిద్దామా.
ఓకేనా. సో అదేవిధంగా ఆల్వేస్ ఇంట్రడక్షన్ షుడ్ బి రిగార్డింగ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్తో మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్వేస్ రైట్ ఇంట్రడక్షన్ విల్ బీ ఇన్ ఏ క్రిస్పీ షార్ట్ మేనర్. ఈజీగా మీకు తెలిసిన వర్డ్స్లో యూఏవి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే సరిపోతుంది. అండ్ కమింగ్ టు ద బాడీ, సో మెన్షన్ ద కాజెస్ అసోసియేట్ విత్ ద యూఏవి అండ్ ఆల్సో మెన్షన్స్ ద మెజర్స్ టేకెన్ బై ద ఇంటర్ గవర్నమెంట్ టు టాకిల్ దెమ్. ఓకే, సో డ్రోన్స్ వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏంటి, ఓకే, సో వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ విత్ ద యూఏవీస్ అనేటువంటిది ఫస్ట్ పార్ట్లో రాయాలి. సెకండ్ పార్ట్లో వీ హ్యావ్ టు సజెస్ట్ ద ప్రికాషనరీ మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్. ఓకే, ఈ థ్రెట్స్ నుంచి గవర్నమెంట్ ఏ విధంగా ట్యాకిల్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీలో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్గా కన్క్లూషన్లో తీసుకున్నట్టయితే, సో కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్. అంటే ఏంటంటే ఇక్కడ సో ఏ విధంగా మనం కామెంట్ చేయమన్నారు. సో వీ నీడ్ టు కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ సొల్యూషన్స్. సో ఏ విధంగా మనం సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి, ఈ యొక్క థ్రెట్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం ప్రికాషనరీ సొల్యూషన్స్ తీసుకోవాలి. సో సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్తో మనం కన్క్లూజన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఎవరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ అనేటువంటి వర్డ్ టైప్ చేసినట్టయితే మీకు మన ఛానల్ యొక్క లోగో కనబడుతుంది. సో పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో తారాయస్ అకాడమీ ఛానల్ ఉంటుంది. సో ఎవరైతే ఆ ఛానల్లో జాయిన్ అవుతారో సో వాళ్ళకి పీడిఎఫ్స్ అనేవి ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో ఆల్ ద పీడిఎఫ్స్ విల్ ఫ్రీలీ అవైలబుల్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ కానివ్వండి, యూపీఎస్సీ ఎసెన్షియల్ ప్రోగ్రామ్ కానివ్వండి, అండ్ హిందూ న్యూస్ అనాలిసిస్ కానివ్వండి, ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా మీకు ఫ్రీగా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో యూ కెన్ యాక్సెస్ దమ్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ దెమ్ ఆల్సో. ఓకే, సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ స్పాన్సర్డ్ బై ద తారాయస్ అకాడమీ. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ విల్ బీ కమింగ్ టు యూ. ఓకే, ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు రావడం జరుగుతుంది వెన్ యూ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో లెట్ us know about the unmanned aerial vehicles. So they were commonly called as the drones అనేటువంటి పేరుతో పిలుస్తామా. సో డ్రోన్ ఈజ్ నథింగ్ బట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇట్ ఈస్ ఏ మీనియేచర్ టు ద ఎయిర్ క్రాఫ్ట్. సో ఎయిర్ క్రాఫ్ట్ లానే చిన్నగా మనకు కనబడుతుంది, వితౌట్ ఎనీ హ్యూమన్. ఓకే, సో వితౌట్ ఎనీ హ్యూమన్ పైలట్, వితౌట్ ఎనీ క్రూ, వితౌట్ ఎనీ passengers on the road. So these unmanned aerial vehicles will be flying on the sky. Okay, and these UAVs were initially developed in the 20th century. సో 20th centuryలోనే మనకి యూఏవీస్ అనేవి డెవలప్ చేశారు, ఎస్పెషలీ ఫర్ ద మిలిటరీ మిషన్స్. సో మిలిటరీ మిషన్స్ కోసం ఈ యొక్క డ్రోన్స్ని తయారు చేయడం జరిగింది. ఓకే, అండ్ దీస్ యూఏవీస్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ ద హ్యూమన్స్. ఓకే, సో ఎస్పెషలీ సో దీస్ టెక్నాలజీ విల్ బి ఏ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ద హ్యూమన్స్ బికాస్ so they will be operated with the remote and autonomously. So they will be equipped with the camera, sensors and communication devices. Okay, and even sometimes they will be carrying the payloads, arms and ammunition, and sometimes they will carry the drugs also. Okay, so their potential use by the adversaries across the national borders will cause a significant threat to our internal security. So drones వల్ల ఏమవుతుందమ్మా, ఈ డ్రోన్స్ అనేవి సో దే విల్ బి ఎక్విప్డ్ విత్ కెమెరా ఉంటాయి. సో ఎస్పెషలీ ఇట్ ఈస్ యూజింగ్ హై అమౌంట్ ఆఫ్ టెక్నాలజీ, హై అమౌంట్ ఆఫ్ సెన్సార్స్తో ఇవి పనిచేయడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఎస్పెషలీ మనకి ఎవరైతే అడ్వర్సరీస్ ఉంటారో, ఎవరైతే ఎనిమీస్ ఉంటారో, సో వాళ్ళు ఎస్పెషలీ టు టార్గెట్ ద ఇండియా దే వేర్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డ్రోన్స్ ఇన్ ద క్రాస్ బార్డర్ ఏరియాస్. ఓకే, అండ్ దే వేర్ సీరియస్లీ పోసింగ్ ఛాలెంజ్ టు ద థ్రెట్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. మన యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీని సో విపరీతంగా నష్టం చేకూర్చేటువంటి విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. So these drones are especially used in the agriculture. So they will be used in the protection from the wildfires. Okay, and they will be used for the mining operations. They are using in the aerial photography to assess the precision agriculture. Okay, so they were using the river monitoring, floods, environmental monitoring. Okay, so they will be used in the policing and surveillance. Okay, and they were using in the product deliveries also nowadays from the Amazon. Okay, and they were using in the entertainment purpose and also the drone racing. So all these are the uses other than the military kind of uses. Okay, so military use కాకుండా మనకి నార్మల్ డే టు డే లైఫ్లో ఏ విధంగా యూస్ చేస్తున్నటువంటి విషయాన్ని సో వీటిల్లో మనం వాడుతున్నామనే విషయాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, సో నౌ లెట్ us see the body of the question. సో క్వశ్చన్ ఏమి అడిగారమ్మా, సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద cause of concern. What will be the cause of concern for the India's internal security regarding the UAVs? Okay, so especially they are carrying the stealthy operations. So stealthy operations అంటే ఏంటమ్మా, సో దే కెనాట్ బి ఐడెంటిఫైడ్ బై ద రాడార్. ఓకే, సో రాడార్కి అంత చెక్కు
బికాస్ దీస్ యూఏవీస్ ఆర్ ఆపరేటెడ్ హై ఆల్టిట్యూడ్, చాలా ఎత్తులో మనకి ఇవి ఆపరేట్ చేస్తారు అండ్ విత్ ఎ వెరీ వెరీ లో స్పీడ్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ట్రాక్ దమ్ అండ్ ఐడెంటిఫై దమ్. ఓకే, సో మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే ఉంటారో సో దేర్ ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ టు ఎంటర్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ UAVs or drones. Okay, so that is the first thing. Secondly, remote operation. So drones can be controlled from a safe distance. Okay, so there will be no need of person who can operate from the particular operation. ఎక్కడైతే సో మనకి విధ్వంసం సృష్టిస్తున్నామో అక్కడి నుంచి ఆపరేట్ చేయాల్సినటువంటి సో ఎటువంటి అవకాశం లేదు. సో దే కెన్ ఆపరేట్, దే కెన్ సిట్ ఎట్ సేఫ్ డిస్టెన్సెస్. ఓకే, మినిమైజింగ్ ద రిస్క్ ఆఫ్ హ్యూమన్ ఆపరేటివ్స్ డ్యూరింగ్ ద ఇన్ఫిల్ట్రేషన్ అటెంప్ట్స్. ఓకే, సో ఖచ్చితంగా ఏమవుతుంది, సో దీనివల్ల హ్యూమన్ ఆపరేషన్ అనేది తక్కువ అవుతుంది. సో దే కెన్ బి ఇన్ఫిల్ట్రేటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏరియా విత్ వెరీ మచ్ ఈజీనెస్. ఓకే, సో ఈజీగా వాళ్ళు ఏ ఏరియాలోకైనా ఫిల్ట్రేట్ అయిపోగలరు. ఓకే, సో దే కెన్ టార్గెట్ ద పర్టికులర్ ఏరియా విత్ అట్మోస్ట్ ప్రిషన్. ఓకే, సో పక్కాగా టార్గెట్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో ఈజీగా టార్గెట్స్ని వాళ్ళు రీచ్ అవుతారు. దే కెన్ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ద పర్టికులర్ ఏరియా with the remote kind of operations. Okay, so easy to control them. And thirdly, they will create the espionage risk. Espionage అంటే ఏంటమ్మా, so they will theft the sensitive information to gather the sensitive information about the military installations కానివ్వండి, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేయడం కానీ, ఏరియల్ ఫోటోగ్రఫీ కానివ్వండి, స్ట్రాటజిక్ లొకేషన్స్ కానివ్వండి. సో దే కెన్ ఏబుల్ టు టేక్ దమ్ వెరీ ఈజీలీ. ఓకే, అండ్ దిస్ విల్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజింగ్ ద ఎస్పాన్యూస్ థ్రెట్. మనకు ఉన్నటువంటి సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి వీటి వల్ల ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఎస్పానేజ్ అంటే ఏంటమ్మా, స్పైయింగ్ ఆపరేషన్ ఇది చేపడుతుంది అనే విషయాన్ని అక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో మోస్ట్లీ ద మిలిటరీ పీపుల్ విల్ ఏబుల్ టు స్పై దిస్ కైండ్ ఆఫ్ అదర్ నేషన్స్. ఓకే, అదర్ నేషన్స్ స్పై చేయడానికి ఇట్లాంటి డ్రోన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. దట్ విల్ బి ఏ సీరియస్ థ్రెట్ టు అవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్ బై ద ఇండియన్ గవర్నమెంట్ టు కర్టైల్ దిస్ కైండ్ ఆఫ్ థ్రెట్స్ బై ద UAV. సో UAV సృష్టించేటువంటి థ్రెట్స్ని ఏ విధంగా మనం రక్షించుకోగలం, వాట్ ఆర్ ద మెజర్స్, వాట్ ఆర్ ద ప్రికాషనరీ స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాని మీద కామెంట్ చేయమన్నారు. ఒకసారి చూడండి. సో టెక్నికల్ అప్గ్రేడేషన్. సో ఇండియా హ్యాస్ డెవలప్డ్ అడ్వాన్స్డ్ యాంటీ డ్రోన్ వెపన్స్, ఎస్పెషలీ సో డ్రోన్స్ నరికట్టడానికి మనం యాంటీ డ్రోన్ వెపన్స్ని, డిటెక్టింగ్ సిస్టమ్స్ని లైక్ ఇంక్లూడింగ్ రాడార్స్ కానివ్వండి, అంటే ఏంటి హై ఆల్టిట్యూడ్లో ఉన్నటువంటి డ్రోన్స్ ఐడెంటిఫై చేయడానికి కొత్త రకమైనటువంటి కొత్త టెక్నాలజీతో కూడినటువంటి రాడార్స్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జామర్స్ ఇన్స్టాల్ చేయడం, ఎస్పెషలీ క్రిటికల్ ఏరియాస్లో పార్లమెంట్ కానివ్వండి లేదా ఇంపార్టెంట్ తాజ్మహల్ ఏరియాస్. ఓకే, సో అట్లాంటి ప్రాంతాల్లో జామర్స్ని ఇక్కడ ఫిక్స్ చేస్తారు. సో యూ కెనాట్ ఆపరేట్ ద ఎనీ కైండ్ ఆఫ్ డ్రోన్. సో అటువంటి ప్రాంతాల్లో ఎటువంటి డ్రోన్స్ని అలో చేయరు. ఓకే, సో దే విల్ యూజ్ ద జామర్స్ అండ్ దే కెన్ స్టాప్ ద కమ్యూనికేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ డ్రోన్స్ ఇన్ దట్ ఏరియా. ఓకే, సో అదేవిధంగా నోటబుల్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ ద స్కై వాల్ 10 కానివ్వండి, డ్రోన్ గన్ టాక్టికల్ చిమెరా కానివ్వండి. సో దే ఆర్ డెవలప్డ్ విత్ ద ఫ్రెంచ్ టెక్నాలజీ. సో దే కెన్ ఐడెంటిఫై ద డ్రోన్స్ వెరీ ఈజీలీ అండ్ దే కెన్ డిస్ట్రాయ్ దమ్ విత్ ఇన్ ఏ షార్ట్ టైం. ఓకే, సో టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అనేది మనం స్టార్ట్ చేసాము. సో డ్రోన్స్ని మనం ఈజీగా ట్యాకిల్ చేసేటువంటి ఒక నావిగేషన్ సిస్టమ్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో స్కై వాల్ కానివ్వండి, డ్రోన్ గన్ టాక్టికల్ చిమెరా కానివ్వండి. సో దీస్ వర్ వెరీ వెరీ హైలీ స్కిల్ఫుల్ టు డిస్ట్రాయ్ ద డ్రోన్స్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. ఓకే, అండ్ సెకండ్లీ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎఫర్ట్స్. ఓకే, సో ఎక్కడైతే మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానివ్వండి, అదర్ మిలిటరీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో సో దే కాన్స్టెంట్లీ కండక్టింగ్ ద సర్వైలెన్స్ త్రూ ప్యాట్రోలింగ్ కానివ్వండి, చెక్ పాయింట్స్ కానివ్వండి, అబ్జర్వేషన్ పాయింట్స్ కానివ్వండి, సో ఏరియల్ సర్వైలెన్స్ కానివ్వండి. సో దే వర్ డూయింగ్ ద కంటిన్యూస్ మానిటరింగ్ టు ట్యాకిల్ దిస్ కైండ్ ఆఫ్ UAV మెనాస్. ఓకే, సో UAV నుంచి మనం రక్షించుకోవడానికి మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ట్రాకింగ్ అనేది చేస్తున్నాము. ఓకే, సో మిలిటరీ ఇంటెలిజెన్స్ ఈజ్ కాన్స్టెంట్లీ వర్కింగ్ టు ట్యాకిల్ దిస్ కైండ్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ దట్ ఈస్ క్రియేటింగ్ థ్రెట్ టు అవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అదేవిధంగా ఎడిషనల్ మెజర్స్ ఏమేమి తీసుకుంటున్నాం, ఎరెక్టింగ్ ద బార్డర్ ఫెన్సెస్, ఇన్స్టాలింగ్ ద ఫ్లడ్ గేట్స్ ఫర్ ద బెటర్ విజిబిలిటీ ఆఫ్ దిస్ డ్రోన్స్. ఓకే, సో ఖచ్చితంగా మనం కొత్త రకమైనటువంటి బార్డర్ ఫెన్సెస్ని క్రియేట్ చేసాము. సో దే విల్ బి ఎక్విప్డ్ విత్ సెన్సార్స్, సో దే కెన్ డిటెక్ట్ ద డ్రోన్స్ వెరీ ఈజీలీ. అదేవిధంగా ఫ్లడ్ లైట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాము. సో దే కెన్ ఈవిల్ టు సీ ద డ్రోన్స్ ఈవెన్ ఇన్ ద నైట్ టైం కూడా డ్రోన్స్ని విజిబిలిటీగా ఉండే విధంగా మనం సో ఈ యొక్క బెటర్ టెక్నాలజీ, బెటర్ ఇంటెలిజెన్స్ ఎఫర్ట్స్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ కమింగ్ టు ద ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ తీసుకున్నట్టయితే ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎస్టాబ్లిష్ ద యాంటీ రోగ్ డ్రోన్ టెక్నాలజీ కమిటీ. సో దట్ ఈస్ కాల్డ్ ద ARDTC అంటాము. సో ఈ టెక్నాలజీ యొక్క స్కిల్ అప్గ్రేడేషన్కి ఏం చేస్తుందమ్మా, సో యాంటీ రోగ్ డ్రోన్ టెక్నాలజీ కమిటీని వేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎస్పెషల్లీ టు అసెస్ ద ఇంటిగ్రేట్ టెక్నాలజీ టు కౌంటర్ ద రోగ్ డ్రోన్స్. ఎవరైతే మనకి ఏలియన్ డ్రోన్స్ ఉంటాయో, ఎవరైతే మనకి 4 డ్రోన్స్ ఉంటాయో, శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ ఉంటాయో, సో వాటిని నాశనం చేయడానికి
ఈ యొక్క యాంటీ డ్రోన్ టెక్నాలజీని మనం ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. దానికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సో ఆ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారమ్మా? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇక్కడ మనకి ఆ కమిటీకి నేతృత్వం వహిస్తుంది. సో ఎస్పెషలీ దే ఎస్టాబ్లిష్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ కాల్డ్ యాంటీ రోగ్ డ్రోన్ టెక్నాలజీ కమిటీ. ఓకే. So after that we are going with the international collaboration. So India is actively engaging with other technology countries like Israel కానివ్వండి, USA కానివ్వండి, ఓకే, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో. సో వీఆర్ కొలాబరేటింగ్ వెరీ మచ్ అగ్రెసివ్లీ టు కౌంటర్ దిస్ కైండ్ ఆఫ్ టెర్రర్ అటాక్స్. ఓకే, టెర్రర్ అటాక్స్ని మనం కౌంటర్ చేయడానికి, ఖచ్చితంగా డ్రోన్ అటాక్స్ని మనం కౌంటర్ చేయడానికి సో వీఆర్ కొలాబరేటింగ్ విత్ ద కంట్రీస్ లైక్ ఇజ్రాయెల్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, యూకే కానివ్వండి, అలాగే USA కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళతో మనం కొలాబరేట్ అవుతున్నాము టు ఎక్వైర్ ద హై అండ్ డ్రోన్ టెక్నాలజీ. సో మంచి హైలీ స్కిల్డ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీస్ మనం తీసుకురావడానికన్నా, లేదా మనకు ఉన్నటువంటి డ్రోన్ టెక్నాలజీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఇక ఇంటర్నల్ కొలాబరేషన్ అనేది మనం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. అండ్ వీఆర్ ఎస్పెషలీ రీసెంట్లీ డెవలప్డ్ ద ఇండిజినస్ డ్రోన్ కాల్డ్ డిఆర్డిఓ నిశాంత్. సో డిఆర్డిఓ వాళ్ళు రీసెంట్గా మనకి నిశాంత్ అనేటువంటి డ్రోన్ తయారు చేశారు. సో ఇట్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్ యూఏవి అండ్ దిస్ వాజ్ కంప్లీట్లీ మేడ్ బై ద ఇండియా. ఓకే, సో కంప్లీట్గా దీన్ని ఇండియన్ టెక్నాలజీ దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ద ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఓవర్ ద ఎనిమీ టెరిటరీలోకి చొచ్చుకుపోయి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ విత్ ఎ క్యాపబిలిటీ ఆఫ్ రీకానసెన్స్. సో మిలిటరీ యొక్క అబ్జర్వేషన్స్ ప్రకారం రీకానసెన్స్ అంటే ఏంటమ్మా? సో రీకానసెన్స్ మీన్స్ ఎస్పెషలీ దే విల్ ఫ్లై ఇన్ ఏ వెరీ వెరీ లో లెవెల్ అండ్ దే కెన్ ఏబుల్ టు గెట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఎనిమీ ప్యాట్రోలింగ్. ఖచ్చితంగా సర్వైలెన్స్కి ఇది ఉపయోగపడుతుంది. సో రీకనసెన్స్, సర్వైలెన్స్ అండ్ టార్గెట్ డెసిగ్నేషన్ అండ్ డ్యామేజ్ అసెస్మెంట్ మొత్తం కూడా ఈ యొక్క డిఆర్డిఓ నిశాంత్ నిశ్చితంగా పరిశీలించి సో మనకి డేటా అనేది చేరవేస్తుంది. ఓకేనా? అదేవిధంగా మనం ఫైనల్గా వీఆర్ ఆల్సో ఎక్విప్డ్ విత్ ద కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ దట్ ఈస్ కాల్డ్ ద CUA స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ ద్వారా మనం ఏం చేస్తున్నాము? సో వీఆర్ ఎస్పెషలీ డిస్రప్టింగ్ ద కమ్యూనికేషన్ ఛానల్స్ ఆఫ్ ద రోగ్ డ్రోన్స్. ఓకే, సో వేరే దేశాల నుంచి, శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ని, వాటి యొక్క కమ్యూనికేషన్ ఛానల్స్ని మనం బ్రేక్ చేస్తూ ఈ యొక్క టెక్నాలజీని మనం యూస్ చేస్తున్నాము. అండ్ దిస్ టెక్నాలజీ విల్ న్యూట్రలైజ్ అండ్ నల్లిఫై ద ఎఫికసీ ఆఫ్ దిస్ ఎనిమీ డ్రోన్స్ సో దట్ దే కెన్ డూ ద మినిమల్ డ్యామేజ్ ఇన్ అవర్ ఏరియా. ఓకే, సో న్యూట్రలైజ్ చేయడం అనేది దీని యొక్క ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీ ఏమా. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ నెసరీ సో దే కెన్ బి ఆపరేటెడ్ అండ్ దే కెన్ బి న్యూట్రలైజ్ ద ఎనిమీ డ్రోన్స్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. సో ఈ టెక్నాలజీ ద్వారా మనం చాలా వరకు వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియాస్ని, క్రిటికల్ ఏరియాస్ని, మనం క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం కాపాడుకోగలుగుతున్నాము. ఓకే, సో దిస్ టెక్నాలజీ ఈస్ కాల్డ్ యాజ్ ద CUA స్ట్రాటజీ అంటాము. సో దిస్ విల్ ఏబుల్ టు నల్లిఫై ద కౌంటర్ అటాక్ ఫ్రమ్ ద ఎనిమీ. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్లోకి వచ్చినట్టయితే సో వీ టాక్ అబౌట్ ద స్ట్రాటజీస్ అండ్ వీ టాక్ అబౌట్ ద ప్రికాషనరీ మెజర్స్. ఓకే, సో కన్క్లూజన్లో మనం ఏం రాయాలి? ద అడ్వాన్స్డ్ UAV టెక్నాలజీ విల్ హైటన్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్. ఓకే, సో ఖచ్చితంగా ఈ యొక్క అడ్వాన్స్డ్ UAV టెక్నాలజీ వల్ల మనకి ఏమవుతుందమ్మా? ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఎనిమీ కంట్రీస్ వేర్ టార్గెటింగ్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. సో దే వాంటెడ్ టు డిస్టర్బ్ ద కంట్రీస్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ యొక్క తరచుగా యొక్క డ్రోన్ టెక్నాలజీని మన ఇండియా మీదకి వాడుతున్నారు. సో టు కౌంటర్ దీస్ థ్రెట్స్ ఇండియా షుడ్ ఎఫెక్టివ్లీ డెవలప్ ఏ కాంప్రహెన్సివ్ డ్రోన్ స్ట్రాటజీ. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా? ఒక కాంప్రహెన్సివ్ డ్రోన్ స్ట్రాటజీని మనం తయారు చేసుకోవాలి. సో వీ నీడ్ టు ఇంక్లూడ్ ద ప్రైవేట్ సెక్టర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ హై అండ్ డ్రోన్ టెక్నాలజీ. ఓకే, సో ఓన్లీ పబ్లిక్ అథారిటీసే కాకుండా, DRDO ఇస్రోలో కాకుండా మిగతా ఉన్నటువంటి సంస్థలు కూడా ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీ కోసం పనిచేయాలి. సో దీనికోసం ప్రైవేట్ టెక్నాలజీస్ని కూడా మనం యూస్ చేసుకుంటే సో దట్ విల్ బి ఏ వెరీ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఫ్రమ్ ఇండియా సైడ్. ఓకే, ఇట్లాంటి స్ట్రాటజిక్ మెజర్స్ని మనం మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా సో వీ నీడ్ టు హ్యావ్ ఏ పబ్లిక్ అథారిటీస్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ అథారిటీస్ కొలాబరేషన్ అనేది మనకు జరగాలి. ఓకేనా? సో ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా వీ కెన్ ఏబుల్ టు మెయింటైన్ ద నేషనల్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ సోవర్నిటీ ఇన్ అవర్ కంట్రీ. సో మన యొక్క దేశంలో కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్ మనం ఖచ్చితంగా మనం చేయాలంటే సో వీ నీడ్ టు ఇంప్రూవ్ ద UAV టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ డ్రోన్ అడ్వర్సరీ టెక్నాలజీని కూడా మనం డెవలప్ చేసుకున్నట్టయితే సో వీ కెన్ ఏబుల్ టు సేఫ్లీ సెక్యూర్లీ మెయింటైన్ అవర్ నేషనల్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ ద సోవర్నిటీ. మన జాతీయ భద్రతను అదేవిధంగా మన యొక్క సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఇండియా అనేది ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీలో మిగతా దేశాలతో పాటు ముందుకు వెళ్ళాలని చెప్పి మనం ఆశిద్దాం. ఓకే, ఎప్పుడైతే మన యొక్క డ్రోన్ టెక్నాలజీని మనం డామినేట్ చేస్తామో ఓకే, సో రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో మనం ముందుకు వెళ్తామో ఖచ్చితంగా సో వీ కెన్ ఏబుల్ టు గివ్ సెక్యూరిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా. సో మన యొక్క దేశంలో ప్రతి పౌరుడికి కూడా మనం సో శాంతితో ఉండాలని, పీస్ అండ్ ప్రాస్పెరిటీతో మెలగాలనేటువంటి మన కోరిక ఏదైతే ఉందో సో దాన్ని మనం ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతాము. ఓకే, విత్ దిస్ కైండ్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ.
ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ యూస్ చేయండి. సో విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం మీ కామెంట్స్ మేము రిప్లై ఇస్తాము. సో విల్ కమ్ విత్ ఏ ప్రాపర్ ఆన్సర్స్. అండ్ సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్. సో ప్రతిరోజు అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మీకు 9 AM అప్లోడ్ అవుతుంది. క్వశ్చన్ అనేది ఈవినింగ్ 5 PM కల్లా డిస్కషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. సో ఇట్ వాస్ స్పాన్సర్డ్ బై ద తారాయస్ అకాడమీ. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.